నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ప్రస్తుతం ఏపీలో చూసుకుంటే శాసనమండలి సమావేశాలు జరుగుతున్నాయి. అయితే అందులో భాగంగానే ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయన అచ్చెన్నాయుడు గారిని ఆంబోతు అని ప్రస్తావించారు. అంటే మేము అలానే ఆయనకి నామధేయం చేశాము, అది సార్థక నామధేయం అయిపోయిందని చెప్పేసి వెటకారంగా మాట్లాడుతున్నారు. అంటే ఈ వైసీపీ వాళ్ళకి బయట బూతులు మాట్లాడతారు సోషల్ మీడియాలో కానీ రోడ్ల మీద కానీ, అంటే ఓకే. బట్ అంత రెస్పెక్టెడ్ ప్లేస్లో వాళ్ళు అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇదంతా ఒక ఎత్తు అయితే ఎవరైతే వారించాల్సిన చైర్మన్ ఉన్నారో ఆయన నవ్వుతూ కూర్చోవడం, అసలు ఏం జరుగుతుంది సార్ అక్కడ? భ్రష్టత్వం. ఇవాళ శాసన మండలిని భ్రష్టత్వం చేయాలని కంకణం కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, లేకపోతే ఈ దువ్వాడ శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ. అంటే శాసనసభ ఇవాళ బ్రహ్మాండంగా జరుగుతుంది. 9 గంటలు రోజుకి శాసనసభ జరుగుతుంటే శాసన మండలి జరగనీయకుండా అడ్డుకోవటం, ఇట్లాంటి ఈ బూతుల ద్వారా, ఈ తిట్ల ద్వారా అరగంట 23 నిమిషాలు. అంటే ఇప్పుడు ఆయన ఆంబోతని నువ్వంటే నువ్వే పోతు. ఇప్పుడు వాళ్ళ అచ్చెన్నాయుడిని వేలు పెట్టి చూపించే అర్హత నీకుందా? అతను 5-6 సార్లు శాసనసభ్యుడిగా, సుదీర్ఘకాలం మంత్రిగా, ఆ కుటుంబం టెక్కలిలో, శ్రీకాకుళం పార్లమెంటులో ఎర్రన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు ఒక రాజకీయ దిగ్గజంగా కుటుంబంగా శ్రీకాకుళంలో. ఇవాళ నువ్వేంటి? ఇప్పుడు ఆ దువ్వాడ శ్రీనివాస్ వచ్చిందా మేడం కూడా? ఏ మేడం తీసుకొచ్చావు? వాణి మేడమా, మాధురి మేడమా? వాణి మేడం అసలు నీకు ఇక సంబంధం లేదనుకుంటా. ఆమె బయట ఉన్నారా మాధురి గారు, ఇతను లోపల కౌన్సిల్లో. అంటే ఇప్పుడు దువ్వాడ సీను ఏంటి? అతను ఏ పార్టీ ఉన్నాడా? సస్పెండ్ చేయలేదా? ఆ రోజు ఈ గోల ఏది? ఈ దువ్వాడ వాణి, లేకపోతే దివ్యల మాధురి, లేకపోతే దువ్వాడ సీను. మామూలుగానా? అసలు గందరగోళం కదా, చండాలం కదా. కొట్టుకోవటం, తిట్టుకోవటం, కూతుళ్ళను వదిలేసి, భార్యను వదిలేసి. ఇతను ఎవరు? ఈ దువ్వాడ సీను, ఆ మాధురి అక్కడ ఉన్నాడని ఆ భార్య కూతుళ్ళు వచ్చి పడ్డారు కదా అప్పట్లో. ఆ వీడియోలు మొత్తం అన్ని ఛానల్స్ నీ గురించే కదా, నీ కుటుంబం గురించే కదా. ఇవాళ వాణి మేడం, ఆమెకు జరిగినటువంటి అన్యాయం. నువ్వు ఇవాళ వచ్చి ఎవరిని ఆంబోతు అంటావు? నువ్వు కాదు ఆంబోతు. అంటే మనం అనకూడదు ఆ మాట. నీ పెళ్ళం, నీ పిల్లలే నిన్ను ఆంబోతు అంటారు కదా. వాడు దువ్వాడ సీను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది నాకు తెలిసి సంవత్సరం క్రితం. అదే సస్పెన్షన్ అంటే వాళ్ళది మొక్కుబడిగా గబ్బు పెట్టారు కదా. ఈ ఇష్యూలో ఈ మాధురి, వాణి, పోలీస్ స్టేషన్ పంచాయతీ, ఈ కొట్టుకు చావటం, దీంతో చెయ్యలేక ఇక చేసేది లేక జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? సస్పెండ్ చేస్తున్నానో ఇది అన్నట్టున్నాడు. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నాడా అని అంటున్నా. అంటే సస్పెండ్ అయినటువంటి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ సీను ఇప్పుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎట్లయినా సస్పెన్షన్ ఎత్తేస్తాడనా? ఇట్లా అంటే ఇప్పుడు 3 సార్లు ఓడిపోయాడు ఇతను రాజకీయ జీవితం 2009 నుంచి తీసుకుంటే టెక్కలిలో 3 సార్లు ఓడిపోయాడు. ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ, తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, శ్రీకాకుళం పార్లమెంటు కూడా పోటీ చేసి ఓడిపోయాడు రామ్మోహన్ నాయుడు పైన. అంటే నువ్వు ఒక రిజెక్టెడ్ లీడర్, ఒక తిరస్కరణకు గురైనటువంటి నాయకుడిగా బహిరంగ ఎన్నిక, ప్రత్యక్ష ఎన్నికలో గెలవలేకపోయావు. పరోక్షంగా జగన్ను పట్టుకుని ఎట్లా కొట్ట దొంగసాటుగా దీంట్లోకి వచ్చావు దొడ్డిదారిన కౌన్సిల్లో. అసలు పెద్దల సభలో నువ్వు ఒక కళంకం. అంటే ఇప్పుడు ఏది? ఇప్పుడు పెళ్ళాన్ని, కూతుళ్ళని రోడ్డు పాలు చేసి వచ్చిన నువ్వు పెద్దల సభలో నువ్వు ఒక పెద్ద గౌరవ సభ్యుడిగా, అనంతబాబు ఒక సభ్యుడు. కౌన్సిల్ని ఎంత భ్రష్టత్వం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి కౌన్సిల్పై పగబట్టి వీళ్ళందరినీ రౌడీలు, గుండాలు, లేకపోతే కబ్జాకోరులు, కిల్లర్స్ ఏది చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ చేసావా? ఇప్పుడు ఏంటి ఆయన రీల్స్ చేస్తున్నాడా, మానేశాడా? ఆ మధ్యలో బాగా రీల్స్ కూడా చేసుకునేవాడు. అసలు ఇతనే పాటకి ఆమె మాధురి స్టెప్పులు వేయటం ఏంటిది? ఇది కౌన్సిల్, శాసన మండలి, గౌరవ సభ, పెద్దల సభ. ఈ సభకి సభ్యత్వం పొందాలంటే ఒక అర్హత ఉండాలి. అనర్హులందరినీ పెద్దల సభకు పంపి జగన్ తీర్చుకున్న పగ. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అసెంబ్లీ ఉంటే చాలు, కౌన్సిల్ అవసరం లేదు, రద్దు చేయమన్నాడు. అంటే ఆయనకేదో 2 బిల్లులు కౌన్సిల్ అడ్డం పడిందని ఆ 3 రాజధానుల బిల్లు తిరస్కరించింది.
సిఆర్డిఏ రిపీల్ బిల్లు తిరస్కరించిందని శాసన మండలి రద్దు అన్నాడు. అసెంబ్లీ ఆమోదం కూడా చేసింది, కేంద్రానికి పంపింది. కథ రద్దు చేయలేదు కేంద్రం, బతికింది శాసన మండలి. అంటే నేను చంపాలని చూసినా నువ్వు బతుకుతావా అని కక్ష కట్టాడా? పగబట్టి ప్రతీకారం తీర్చుకుంటానంటే కనపడుతోంది. నువ్వేమో అసెంబ్లీకి బావు, కౌన్సిల్ని జరగనీవు మీ వాళ్ళతో. ఇప్పుడు ఆ మాధవరావు ఎవరైనా కొత్తగా డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన ఆయన, ఇతను ఆంబోత్ అంటుంటే అచ్చెన్నాయుడిని, డిప్యూటీ స్పీకర్ చైర్లో ఉన్నావు, ఆ చైర్కి గౌరవం తేవాలి. ఇవాళ మీరు ఉపాధ్యక్షులుగా ఎన్నికైనందుకు ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఆ చైర్ గౌరవం పెంచేటట్టుగా మీరు ఉండాలి. కానీ అతను ఆంబోత్ అంటే మీరు నవ్వుకుంటారా? అంటే తొలి రోజే ఇవాళే ఆయన ఎన్నికయ్యారు, ఇవాళే ఆయన కుర్చీలో కూర్చోబెట్టారు. అక్కడో పెద్ద రభస ఏంటి, ఏదో తెలుగుదేశం ఏదో బాయ్కాట్ చేసింది అన్నట్టుగా చూపిస్తారు. ఏది ఇప్పుడు మాధవరావు నా కుర్చీలో కూర్చోబెట్టకుండా వీళ్ళంతా వెళ్ళిపోయారు, మంత్రులు అసెంబ్లీకి వెళ్ళిపోయారు, లేకపోతే ఎమ్మెల్సీలంతా బయటికి వెళ్ళారు, తెలుగుదేశం జనసేన అంటూ వీళ్ళే తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అక్కడికి ఏదో శుద్ధ పూస లేకపోతే సంప్రదాయాన్ని ఏదో అంటారు చూసావా, ఆ కబుర్లు చెప్తారు. ఆ రోజు అయ్యన్న పాత్రుడు అసెంబ్లీలో స్పీకర్గా కూర్చున్నప్పుడు తొలి రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? నువ్వు గౌరవించావా అయ్యన్న పాత్రుడిని? ఆయన స్పీకర్గా ఎంపికయ్యాడన్న కక్షతో ఇవాళ అసెంబ్లీ మీద పగ తీర్చుకుంటున్నాడు. డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు చేశారన్న కక్షతో అసలు అదన అసెంబ్లీకి వెళ్లకుండా మిగతా 10 మందిని వెళ్ళనీయకుండా పగబట్టి అసెంబ్లీపై ప్రతీకారం. నువ్వు ఇప్పుడు మాధవరావు శాసన మండలి డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైతే తెలుగుదేశం ఎమ్మెల్సీలు వచ్చి కూర్చోబెట్టరా ఏదో వాళ్ళు మాట్లాడతారు. సిగ్గుపడాలి. అసలు మీరు సంప్రదాయాల గురించి, సభా నిబంధనల గురించి, నియమాల గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఆ రోజు గౌరవ సభని కౌరవ సభగా నువ్వు మార్చావు. ఒక మాజీ ముఖ్యమంత్రి సుదీర్ఘకాలం శాసనసభ్యుడిగా ఉన్నాడు, 50 ఏళ్ల రాజకీయం అయింది, 45 ఏళ్ళు ఆయన ఆ సభలో ఉన్నాడు సభ్యుడిగా, 9 సార్లు గెలిచాడు ఏది అసెంబ్లీకి చంద్రబాబు. ఆయన కన్నీళ్లు పెట్టుకుని ఆ సభ నుంచి వెళ్ళిపోయేటట్టు చేశాడు. ఆయన భార్య మేడం భువనేశ్వరి మేడం గురించి వ్యక్తిత్వ హననం, లోకేష్ గురించి బూతులు, అంబటి రాంబాబు, లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, రఘురామకృష్ణరాజుని పచ్చి బూతులు తిడతారు అసెంబ్లీలో. వెంకయ్యనాయుడు ఏమన్నారు? బూతుల సభగా మార్చారు. బూతులు తిట్టే వాళ్ళకి పోలింగ్ బూతుల్లోనే ప్రజలు సమాధానం చెప్పారు. ఇప్పుడు వీళ్ళకి ఎవరు చెప్పాలి సమాధానం? ఎక్కడ చెప్పాలి సమాధానం? జనం. ఇప్పుడు ఇతను దువ్వాడ శ్రీను మాట్లాడినప్పుడు ఖండించాల్సిన బాధ్యత చైర్కి లేదా? నిన్న మనం చూసాం తొలి రోజు ఏది, అచ్చెన్నాయుడు వర్సెస్ బొత్స సత్యనారాయణ, మెగా డిఎస్సి అంటూ వాళ్ళు అసలు సభను జరగనీయకుండా డిఎస్సి మీద చర్చ జరగమని పట్టుబడతారు. పయ్యావులు కేశవ్ నిన్నేమన్నాడు? ముందు ఎల్నినోపై చర్చిద్దాం, తర్వాత మెగా డిఎస్సిపై చర్చిద్దాం. ఇది రైతుల సమస్య అయ్యా. తీవ్ర వర్షాభావం, 47% వర్షపాతం లోటు. ఏదో రకంగా మేము ఏదో కొద్దిగా నీళ్లు వచ్చాయి, 60 టీఎంసీల నీళ్లు పెట్టాం, నిల్వ చేసాం. రైతులకు ఆ నీళ్లు ఎలా ఇవ్వాలి, ప్రత్యామ్నాయ పంటల సాగు ఎలా చేయించాలి, వీటిపై సలహాలు ఇవ్వండి. ముందు ఎల్నినోపై చర్చ జరగనివ్వండి, తర్వాత డిఎస్సి మీద చేద్దామంటే దానికి ఒప్పుకుంటే, నిజంగా దానికి అంగీకరిస్తే రెండు జరుగుతాయి. అటు ఎల్నినో మీద మాట్లాడచ్చు, ఇటు డిఎస్సి మీద మాట్లాడచ్చు. లోకేష్ ఇచ్చాడు స్టేట్మెంట్ అసెంబ్లీలో, అదేవిధంగా కౌన్సిల్లో కూడా ఇస్తాడు స్టేట్మెంట్ మీరు సభ జరగనిస్తే. నాదెండ్ల మనోహర్ ఆయన అసలు అసెంబ్లీ స్పీకర్గా చేశాడు గతంలో. ఆయన చెప్పాల్సి వస్తుంది వీళ్ళకి రూల్ బుక్ తీసి ఫలానా రూల్ ఉందిరా నాయన, ముందు వాళ్ళని కంట్రోల్ చేయండి, సభను ఆర్డర్లో పెట్టండి అని స్పీకర్కి మంత్రి చెప్పాలా? రూల్ బుక్ చదివి తెలియదా స్పీకర్ కుర్చీలో కూర్చున్న వాళ్ళకి? అంటే ఎట్లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టాడు, డిప్యూటీ స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టాడు. ఇప్పుడు దద్దమ్మ అంటావా నన్ను, నేను దద్దమ్మ అయితే నువ్వు అంతకన్నా ఎక్కువ అంటాడు బొత్స అచ్చెన్నాయుడిని ఉద్దేశించి. అచ్చెన్నాయుడు ఏమన్నాడు? నువ్వు విద్యాశాఖ మంత్రిగా పనిచేశావు, నువ్వు పెట్టిన డిఎస్సి లోకేష్ పెట్టాడు, అందుకని నువ్వు అసమర్థుడు అన్నాడు. దద్దమ్మ అంటే అది అన్పార్లమెంటరీ ఏం కాదంటాడు ఆయన. మనమేమి ఆ వ్యాఖ్యలను కూడా సమర్థించం. అట్లాంటిది నువ్వు ఆయన ఎద్దు అంటావా? ఇప్పుడు ఇవన్నీ లైవ్ టెలికాస్ట్ అవుతున్నాయి, ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు.
అసెంబ్లీ ప్రసారాలు, కౌన్సిల్ ప్రసారాలు ఇవాళ టెలికాస్ట్ చేస్తున్నారు. ఆ విధానం కూడా తీసుకొచ్చింది చంద్రబాబే, తెలుగుదేశం ప్రభుత్వమే. యనమల రామకృష్ణుడు స్పీకర్గా ఉన్నప్పుడు సభలో జరిగేటటువంటి ఈ ప్రశ్నోత్తరాలు, ఈ లఘు చర్చ, ఇదంతా కూడా ఏది ఇవాళ అసలు మొత్తం ప్రజలకు తెలియాలి. వాళ్ళ నియోజకవర్గాల గురించి మాట్లాడుతుంటే ఆ ఎమ్మెల్యే గురించి ఆ నియోజకవర్గ ప్రజలు చూడాలి, ముద్రపడాలి అని ఆ లైవ్ టెలికాస్ట్ చేశారు. ఇప్పుడు ఈ దువ్వాడ శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ ఇవి ఆ టెక్కల ప్రజలు చూడాలా? చీపురుపల్లి ఓటర్లు ఇక వీళ్ళకి జన్మలో ఓటేయకూడదురా అనుకోవాలా? ఒక వైరస్ లాగా పట్టారు. అప్పట్లో అనేవాళ్ళు కరోనా ఏదో అంటే ఏంటది, కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు కరోనా కాదు ఇది జగరోనా అన్నారు. కరోనా ఆ కోవిడ్ వైరస్ అన్న వదిలింది, కానీ ఈ జగనోర ఈ వైరస్ వదలటం లేదా ఆంధ్రప్రదేశ్ని? అరే ఒక సైతాన్ లాగా మారాడు, ఒక విలన్ లాగా ప్రవర్తిస్తున్నాడు అని నీ సొంత చెల్లె తిట్టింది జగన్మోహన్ రెడ్డిని, ఆ పార్టీని, జగన్ సైన్యాన్ని. అది అసలు జగన్ అన్న సైన్యం కాదు, సైతాన్ సేన. ఇప్పుడు కౌన్సిల్లో సైతాన్ సేన మనకు అదే కనపడుతుంది కదా. ఇవాళ శాసన మండలి పెద్దల సభలో సైతాన్ సేన చేస్తున్న బీభత్సం జనం కళ్ళ ముందే ఉందన్నమాట. జనమే ఇవాళ బుద్ధి చెప్పాలి. ఈ జగనోరా వైరస్కి జనమే డాక్టర్లుగా మారారు, వాళ్ళే వ్యాక్సిన్ ఇవ్వాలి. ఏది రేపు రాబోయే ఎన్నికల్లో మొన్న మనం చూసాం, అసెంబ్లీ ప్రక్షాళన చేశారు, 11 మందిని ఏమో గెలిపించారు. ఆ 11 మంది గొంతులు ఆయనే కోసేశాడు జగన్మోహన్ రెడ్డి. తన గొంతు తను కోసుకున్నాడు, మిగతా 10 మంది గొంతు కూడా కోసేశాడు. ఇప్పుడు ఈ కౌన్సిల్లో మరి ఈ జగనోర వైరస్ ఎలా వదిల్చాలా? జనమే ఇవాళ వైరస్, దాన్ని వ్యాక్సిన్ తయారు చేయాలి. థ్యాంక్ యూ సార్.